వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వంట చేద్దామా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎగ్ బోండా. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలో తగినన్ని నీళ్ళు పోసి ఒక 4 గుడ్లను వేసి ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. మన ఎగ్స్ ఉడికే లోపుగా ఒక మీడియం సైజ్ 4 ఉల్లిపాయలను తీసుకొని వాటిని స్లైస్లుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మన ఎగ్స్ ఉడికిపోయాయి. వాటిని తీసి తొక్క తీసి పక్కన పెట్టుకున్నా. తర్వాత బ్యాటర్ కోసం ఒక 2 చెంచాలు శనగపిండి, ఒక చెంచా కార్న్ఫ్లోర్, ఇంకా కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసి దాన్ని బాగా కలుపుకున్నాను. దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ బ్యాటర్ అనేది మరీ థిక్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా ఉండాలి. చూడండి, ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా నేను బాండి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని 2 స్లైసులుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా చేతి మీద వేసి పెట్టుకొని దాని మీద ఎగ్ని పెట్టి మిగతా బ్యాటర్ని దాని మీద వేసి ఈ విధంగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే లో నుండే బ్యాటర్ ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే మన ఎగ్ బోండా రెడీ. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.